లేటెస్ట్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, హెచ్యుఎల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు హిందాల్కో, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ చూస్తే నిఫ్టీ 50 23,092 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 76,190 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 500 21,318, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా 48,367 అన్ని కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ ఐటీ మాత్రం కొంచెం స్వల్పంగా కూడా మెరుగ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ సందేహాన్ని అక్కడ రాస్తే నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మొదటగా మార్కెట్లు ప్రజెంట్ నష్టాల్లో ప్రారంభమైనాయి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవడం అనేది హిస్టారికల్ గా చూస్తే ఎప్పుడు మార్కెట్లు లాభాల్లోనే ఉండడం అనేది సాధ్యమైన విషయం కాదు. అంటే గడిచిన 25 సంవత్సరాలుగా డేటా తీసుకుని చూస్తే కూడా సగం రోజులు మార్కెట్ మామూలుగా ఉంటే సగం రోజులు కరెక్షన్ లో ఉంటుంది. అంటే పగలు రాత్రి ఎంత సాధారణమో స్టాక్ మార్కెట్ లో రైజు ఫాలు కూడా అంతే సాధారణం. కాకపోతే పెరిగినప్పుడు మనకున్న మంచి షేర్లలో మంచి ధరలు వస్తే అమ్ముకోవటం, వాడు కొనుక్కోగలగటం, అలా చేయగలిగిన వాళ్ళకేమో లాభాల్లో మిగులుతారు. లేని వాళ్ళు పెరిగినప్పుడు ఆశల్లో, తగ్గినప్పుడు నిరాశలో మునిగిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి మార్కెట్ మొత్తంగా పెరిగితే తప్పితే లాభాలు వచ్చే అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ లో నుంచి రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా గొప్ప కేర్ఫుల్ గా ఉండి అనలైజ్ చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకుని సజావుగా బిహేవ్ చేసే వాళ్ళకే లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ లేని వాళ్ళకి గాలివాటంగా గడిచిన 4 సంవత్సరాల్లో కోవిడ్ తర్వాత వచ్చినట్లుగా విపరీతంగా లాభాలు రావడం అనేది సాధ్యం కాదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా గొప్ప శ్రమ పెట్టకపోయినా ఆలోచన మాత్రం మొదలుపెట్టి తీరవలసిన సమయం అని చెప్పాలి. సార్, అట్లాగే స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదంటే ఏదైనా అమెరికాను ఒక విధంగా కూడా చూస్తుంటారు కదా చాలా మంది కూడా, అక్కడ ఏ అధ్యక్షుడు ఎన్నికయ్యారు, సో అమెరికా పరిస్థితి ఏంటి, డాలర్ పరిస్థితి ఏంటి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే అమెరికా అధ్యక్షుడి గురించి చర్చ జరుగుతోంది సార్. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడై తనకు తానుగా ఒక ప్రపంచ అధినేతగా ఆయన ఎన్నుకోబడినట్లుగా ప్రవర్తించే ఉద్దేశం కావచ్చు, దానికి ప్రతిగా ఇటు బ్రెజిల్ కావచ్చు, కొలంబియా, మెక్సికో దేశాలు కూడా ధిక్కార స్వరాలు వినిపించడం దేనికి సంకేతంగా భావించవచ్చు? ఎట్లా ఉంటుందంటారు ఇది? ఎప్పుడు కూడా మొత్తం ప్రపంచ జనాభాలో ఇండియా అయితే కనీసం 6-7 ఒకళ్ళు ఇండియన్స్ ఉంటారు ప్రపంచ జనాభాలో అనుకోవచ్చు. అమెరికా జనాభా ఎంత అండి? ఇండియా జనాభాలో 4వ వంతు. అమెరికా దగ్గర డబ్బులు లేవని ఎవరు అనరు, కానీ ఎన్నుకున్నది ఎవరో ప్రజలు. అంటే ఎంతమంది ప్రజలు ఎన్నుకున్నారు? ప్రపంచంలో ఉన్న వాటాల్లో చూస్తే మొత్తం 30 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో ఓట్లు వేసినట్టు ఇంకా 50% 60% ఉంటారు అమెరికాలో. అంటే కేవలం 60% మంది అమెరికా దాదాపు 18, అందులో కూడా సగం అంటే దాదాపు 9 కోట్లు 10 కోట్లు మీకు ఓట్లు వస్తే అమెరికా వరకే మీరు బిహేవ్ చేసుకోవటం వరకు ఎవరు ఆక్షేపించరు. అంతేగాని ప్రపంచం మొత్తం నా అధీనంలోనే ఉంటుంది, అంటే నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు కూడా ప్రతి ఒక్కరికి అవసరం, నా డబ్బులు అంటే మీ డబ్బులు మీకు కాకుండా అమెరికన్ డాలర్లు ప్రతి దేశానికి అవసరం అయ్యేట్లుగా అప్పుడెప్పుడో చేశారు. కాబట్టి అందరూ కూడా నా మాట వినాలి అని కోరుకోవటం అనేది చాలా సహజ న్యాయ సూత్రాలకి దూరం. కాబట్టి ధిక్కార స్వరాలు రాకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ వస్తే ఆశ్చర్యపడక్కర్లా. కొలంబియా దేశానికి నేను ఇమిగ్రెంట్స్ పంపిస్తాను అంటే ఆ ప్రెసిడెంట్ నిర్ద్వందంగా చెప్పారు. ట్రంప్ ఏదో ఆయన ఒక అగ్రజాతీయులాగా మేమందరం నిమ్న జాతి వారిలాగా బిహేవ్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. తర్వాత ఆ ఫ్లైట్స్ నుండి కూడా ఇమ్మిగ్రెంట్స్ అంటే క్రిమినల్స్ కాదు. ట్రంప్ మాట్లాడుతుంది ఎలా ఉందంటే ఇమ్మిగ్రెంట్స్ కూడా క్రిమినల్స్ లాగా మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయి పేపర్లో ఉన్నా లేకపోతే నేరస్తులు కాదంటలేదు, క్రిమినల్స్ వేరు నేరస్తులు అంటే అలా పంపించడం మూలంగా ఇది జరగడం మొదలైంది. ఇది గ్యారంటీగా ట్రేడ్ వారికి ప్రపంచంలో సంకేతంగానే భావించాలి. ఇలాగే కనుక జరిగితే అమెరికాలోకి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయలేరు, అమెరికాలోకి వస్తువులు కొనరు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ప్రవీణ్ గారు ఉన్నారు సార్, కాలర్. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్, నేను తిరుపతి నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. నాకు ఇది ఐఆర్సిటిసి ఒకటి, సిడిఎస్ఎల్ ఒకటి అనాలిసిస్ సార్. ఐఆర్సిటిసి షేర్ ఎందుకు ఎవ్రీడే ఇట్ ఇస్ గోయింగ్ డౌన్? యాక్చువల్గా ఎవ్రీడే దానికి ఇన్కమ్ అనేది వస్తుంటది కదా, కానీ షేర్ అనేది ఎందుకు కిందికి వెళ్తుంది సార్? అది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఐఆర్సిటిసి అయినా ఏదైనా సరే కంపెనీలు అన్ని కూడా వ్యాపారం చేస్తూనే ఉంటాయి. కానీ ఎలక్షన్లు ఎట్లున్నా స్టాక్ మార్కెట్ ఉన్నా వాళ్ళ బిజినెస్ లో ఆపు తగ్గించు. బహుశా మహాకుంభమేళా వచ్చిన తర్వాత ఐఆర్సిటిసి బ్రహ్మాండమైన ప్యాకేజీలు కూడా తీసుకొచ్చింది, అన్ని బాగానే ఉంటాయి.
కాకపోతే స్టాక్ మార్కెట్ లో పెరిగేటప్పుడు ఎవరు ఈ ప్రశ్న అడగరు, ఎందుకంత పెరిగిపోతుందని అడగరు, తగ్గేటప్పుడు అడుగుదాం అనుకుంటారు. మనకి కావాల్సింది మన దగ్గర ఉన్న స్టాక్ యొక్క పనితీరు బాగుందా, అదేమన్నా సఫర్ అయిందా అని ఆలోచించాలి తప్పితే ఎందుకు తగ్గుతుంది అంటే సింపుల్ అండి. మార్కెట్ లో షేర్ ప్రైస్ ఇస్ ఎ కన్సెన్సస్ ఎస్టిమేట్ ఆఫ్ ఆల్ ద ఇన్వెస్టర్స్. మీరు నేను ఒక్కడమే కాదు, కోట్ల మంది ఇన్వెస్టర్లు వాళ్ళకి అనుకున్న ప్రకారం అమ్మితే తగ్గుతుంది, కొనుక్కుంటే పెరుగుతుంది. ఆ కొనడానికి ప్రేరేపించేది, అమ్మటానికి ప్రేరేపించేది లాంగ్ టర్మ్ లో కంపెనీ యొక్క పనితీరు, లాభదాయకత. అందువల్ల కంపెనీ లాభదాయకతలో లోటేమీ లేనప్పుడు తగ్గుతుంది అంటే మీరు దాని గురించి హైరానా పడే బదులు బాగా తగ్గుతుంటే మంచి అవకాశం అనుకోవాలి, తగ్గకుండా పెరిగిపోతుంటే కనుక అప్పుడు అవకాశం అనుకోవాలి. మీ దగ్గర షేర్లు ఉంటాయి. ఐఆర్సిటిసిని చూస్తే ఇప్పుడు తగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా రీజనబుల్ గా ఉంది. అంటే మా అంచనా ప్రకారం చూస్తే ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకోసం. అందులో కనుక చూసినట్లయితే దాదాపుగా ప్రమోటర్లకి అంటే గవర్నమెంట్ దగ్గర 62% షేర్ ఉంటే ప్రస్తుతం మార్కెట్ రేట్ 766 ఉంటే మా లెక్క ప్రకారం 850 ఉండాలి. అంటే 850 కన్నా కింద తగ్గినప్పుడు మాత్రమే మా చూపు దాని మీద పడుతుంది. అప్పుడు వరకు నేను దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు కూడా 766, 850 అంటే కేవలం 10-15% కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా కొనుక్కోవడానికి అర్హత లేని కంపెనీ. మంచి కంపెనీ కాదా అంటే మంచి కంపెనీనే. మీరు కింద ఉన్న గ్రాఫ్ లో టేబుల్ లో కనుక చూస్తుంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది, ప్రాఫిట్ చూస్తే 1200 కోట్లు ఉంది, లాభాలు బాగానే ఉన్నాయి, బిజినెస్ బాగానే ఉంది, ఏమీ లోటు లేదు. మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు తగ్గుతుంది. దీని గురించి ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలా, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరేజ్ చేస్తారంటే వద్దు. ఎందుకంటే కంపెనీలు కొనుక్కోవడానికి ప్రేరేపించేది లాభాపేక్ష కావాలి. మీకు తెలిసిన కంపెనీలో లాభం సంపాదించాలి కాదు. మనకు అందుబాటులో ఉన్న అన్ని కంపెనీల్లో ఏది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటే అది కొనుక్కోవాలి. ఇందులో 10-15% ఉంటే దీన్ని కొనుక్కునే కన్నా మిగిలిన కంపెనీల వైపు దృష్టి పెట్టడం మంచిది. రైట్ సార్, నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ కాలర్. నరేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నరేందర్ గారు చెప్పండి సార్. మీ డౌట్ అడగండి. వివికే ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు నరేందర్ రెడ్డి, మనది. హలో, అడగండి, మీ డౌట్ అడగండి, వింటున్నారు సార్. నెల్కో ఒక 100 నాది ఇక్కడ 500 రేట్లో. ఏదండి? నెల్కో నెల్కో NELCO నెల్కో నెల్కో 100 షేర్స్ 500 రూపాయలు ఉన్నాయి సార్. మీరు తీసుకున్న ప్రైస్ అండి 500. అంటే ఏంటి, అంటే మీరు తీసేయాలనుకుంటున్నారా ఏంటి మీ క్వశ్చన్? పొజిషన్ మన దాకా అప్లో ఉంది, మళ్ళీ తగ్గుతుంది. ఏం పర్లేదు. నెల్కో 1001. ఈ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా కానీ ప్రస్తుతాన్ని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం 1% కూడా లేని కంపెనీ అండి. ఇప్పుడు 2024 డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత లాభాలు చూస్తుంటే ఈ మధ్యన మా ఇండియాలో కన్సూమరిజం కొద్దిగా తగ్గడం మూలంగా కొద్దిగా గొప్ప మార్కెట్ లో స్తబ్దత రావడం ఖాయం వచ్చిన తర్వాత స్తబ్దత కనుక ఒక 5% వస్తే ఈ కంపెనీ 10% తగ్గిపోయింది అనుకోండి. అప్పుడు కంపెనీ యొక్క పరిణితి బాగాలేదు అనుకుని అమ్ముకుని బయటపడి కంగారు పడి వెళ్ళిపోవాలి. కానీ ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఈ కంపెనీ గురించి అటువంటి ప్రమాదాలు ఏమీ లేవు. మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. నెల్కోలో కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న ప్రైస్ 1005 అయితే దాని యొక్క ప్రైస్ 1100 ఉండాలి మా అంచనా ప్రకారం. కాకపోతే ప్రస్తుతం మిడ్ క్యాప్ మీద స్మాల్ క్యాప్ మీద శీత కనపడింది కాబట్టి రాబోయే రోజుల్లో అంటే 2025 లో బ్రహ్మాండంగా లాభాలు వస్తాయా ఈ కంపెనీకి షేర్ ప్రైస్ పరంగా చూస్తే అవకాశాలు తక్కువ. లార్జ్ క్యాప్ ఉన్నంత డిమాండ్ ఇప్పుడు మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి ఉండదు. కారణం ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ బాగాలేనప్పుడు పెద్ద కంపెనీలు కొనుక్కుంటే కనీసం డబ్బులు సేఫ్టీ ఉంటుంది అనుకుని భావించి ఏ ఇన్వెస్ట్ అయినా అందులో పెడతారు. మీరు నేను మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లు చిన్న ఇన్వెస్టర్లు మాత్రం ఏం చేస్తామంటే చిన్న కంపెనీలో కొనుక్కుని సంపాదించాలని కోరుకోవడం తప్పులేదు. కానీ ఆగవలసిన అవసరం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఈ కంపెనీలో వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నా అంచనా ప్రకారం 1300 రూపాయలకు ఉండాలి. మీరు షేర్ ప్రైస్ తో పాటు ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే కూడా ఇప్పుడు 7% ఉండేది, ఇప్పుడు 6%కి వచ్చింది, నెమ్మదిగా తగ్గుతూ వచ్చి. సో డేంజరస్ ఉందా? లేదు. 1300 రూపాయలు ఉండాలి షేర్, 1000 రూపాయలు ఉంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. కొత్తగా కొనే ఆలోచన మాత్రం వద్దు, బికాజ్ ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ. రైట్ సార్, అష్టలక్ష్మి గారు ఉన్నారు సార్ కాలర్. లక్ష్మి గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయింది సార్. ఇప్పుడు జనరల్గా ఈ చమురు గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఏ దేశాలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా. సో తమ దేశాల్లో సైనిక అవసరాల కోసం అమెరికాపై పడ్డ చమురు దేశాలు ట్రంప్ ఇచ్చిన హుకుం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ పెంచడం, ధరలు తగ్గేట్లు చూడడం చేస్తాయని ఒక భావించే పరిస్థితి కూడా. ఇక మనతో పాటు వివికే ప్రసాద్ గారు ఉన్నారు సార్. మీతో మాట్లాడడానికి చెన్నై నుంచి శర్మ గారు ఉన్నారు సార్ కాలర్. శర్మ గారు నమస్తే అండి.
నమస్కారం అండి. మీ డౌట్ అడగండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నేను మీ ఓల్డ్ కస్టమర్ చరణ్ శర్మ. చెప్పండి శర్మ గారు. ఒక 2 స్టాక్స్ గురించి మీ అభిప్రాయం కావాలి. ఎన్బిసిసి కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. ఈజ్ ఇట్ ఐడియల్ టు గో ఫర్ ఇట్? అండ్ రెండోది ఒలెక్ట్రా పరిస్థితి ఏంటో కొంచెం చెప్తారా? ఒలెక్ట్రా అనేది కైండ్ ఆఫ్ మిడ్ క్యాప్ కన్నా కూడా కొద్దిగా లోవర్ కేటగిరీలో ఉంటుంది. దాని గురించి మాట్లాడకన్నా ముందు కొద్దిగా పెద్ద కంపెనీ ఎన్బిసిసి గురించి మాట్లాడాలంటే ప్రస్తుతం దాని మార్కెట్ లో తగ్గుతున్న మాట కరెక్ట్ అయినా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం కంపెనీలో కొనుక్కోవాలి అంటే మనకే కోరిక ఉంది. మీకు ఎన్బిసిసి కొనుక్కుంటాను అన్నారు, మీకు నా అంచనా ప్రకారం ఇది కొనుక్కుంటే లాభపడాలని కోరిక ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇటువంటి కంపెనీలనే కాకుండా ఏ కంపెనీలో లాభం బాగా వచ్చే అవకాశం ఉందంటే 2 కోవలు. లాభాలు బాగున్న కంపెనీలు బాగా రేటు తగ్గితే, లాభాలు ఏమి తగ్గటం లేదని మీకు రూఢీగా తెలిస్తే ఆ కంపెనీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎన్బిసిసి గురించి చెప్పాలి అంటే 2024 డిసెంబర్ అంటే మొన్న అయిపోయిన క్వార్టర్ ఇంకా రిజల్ట్స్ రాలేదు. అంటే ఇవాళ మనం కొనాలి అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి లేటెస్ట్ రిజల్ట్స్ వచ్చి బాగుండాలి. ఈ రిజల్ట్స్ రానప్పుడు సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూసి అప్పటి వరకు చూస్తే బాగానే ఉంది కదా అనుకుని కొనుక్కుంటాను అంటే ఈ క్వార్టర్ లో కూడా ఉంటుందని మొట్టమొదటి అంచనా. ఆ అంచనా తర్వాత ఆ అంచనా ఆధారంగా రేట్లు పెరుగుతాయని 2వ అంచనా. 2 అంచనాలు కరెక్ట్ అవ్వాలంటే అవకాశాలు కొద్దిగా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నా అంచనా ప్రకారం వరకు వేచి చూసి రిజల్ట్స్ బాగుండి 2 రకాలు బాగుండాలంటే సేల్స్ పెరగాలి, ప్రాఫిట్లు పెరగాలి, మార్జిన్స్ పెరగకపోయినా కనీసం మెయింటైన్ అవ్వాలి. ఇవి 3 కనుక ఉండి ఆ టైంలో రేటు తగ్గితే మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు. అదర్వైజ్ దానికన్నా మెరుగైన స్టాక్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం ప్రోగ్రామ్ లో కూడా ఎప్పుడు మంచి స్టాక్స్ అనేది దాదాపుగా ఎక్కువ సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి ఉన్న వాటిలో మంచి అవకాశాలు వేరుకోవడం మంచిదే నా ఉద్దేశం. ఎన్బిసిసి చూస్తే నా లెక్క ప్రకారం సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం బేస్ చేసుకుంటే 105 రూపాయల వరకు ఫెయిర్ వాల్యూ ఉండవలసిన పరిస్థితి అది. ఇప్పుడు 88 రూపీస్ ఉంది. అంటే కేవలం 20% మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది. రిటైల్ ఇన్వెస్టర్స్ అనే మీరు కానీ నేను కానీ కనీసం 30% గ్యాప్ ఉంటేనే కొనాలని మా అంచనా, మా అప్రోచ్ కరెక్ట్ అని చెప్పను, కానీ మేము చేసే అప్రోచ్ లో 30% గ్యాప్ లేకపోతే కొనము. ఎంత అట్రాక్టివ్ ఉన్నా నాకు ఎంత ఇష్టమైనా. ఒకవేళ ఉంటే మాత్రం ఉంచుకుంటాం. ఇది కూడా డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడం మంచిది. లేకపోతే ఒలెక్ట్రా గురించి కూడా నేను చూపిస్తాను స్క్రీన్ మీద. ఒలెక్ట్రా కనుక చూసినట్లయితే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అంటే నెగిటివ్ ఏం లేదు నాకు, కానీ ఆ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తండ్రి 11,000 కోట్లు. ఇప్పుడు ఎంత ఉంది? 1,300 రూపీస్ ఉంది. దీనికి కూడా డిసెంబర్ రిజల్ట్స్ రాలేదు. ఈ కంపెనీలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రిజల్ట్స్ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి, ఖచ్చితంగా కొనుక్కోవాలి. బికాస్ 1367 మార్కెట్ లో ఉంది. సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా నా అంచనా ప్రకారం కూడా 2,100 రూపాయలు ఉండాలి. ఒకే ఒక్క నెగటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపెక్స్ లు సెంట్రల్ గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు పూర్తిగా ఖర్చు పెట్టలేక చతికిలబడుతున్న ఈ రోజుల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెవీగా ఉన్నటువంటి ఈ కంపెనీ బస్సులను తయారు చేసి లీజుకి ఇస్తాను ఉంటుంది. ఇలా లీజుకి ఇస్తాను అంటే మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ కంపెనీ పెట్టుకోవాలి కాబట్టి ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతూ పోతుంది. ఇక్కడే మీరు చూస్తే స్క్రీన్ మీద 28 కోట్లు ఉన్న ఇంట్రెస్ట్ కాస్ట్ ఇప్పటికి లాస్ట్ ట్రైలింగ్ 12 months లో చూస్తే 47 కోర్స్ పెరిగింది. అంటే కంపెనీ అప్పులు పెంచుతుంది. ఇటువంటి అప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్పెండిచర్ లో అన్ప్రొడక్టివ్ అసెట్ ఊరికే అప్పులు ఇచ్చేసి సేల్స్ పెంచుకోవటం అనేది మంచి పద్ధతి అంటే సందేహాస్పదం. అందువల్ల ఒలెక్ట్రా గురించి స్కోప్ బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఈ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగకుండా కనుక మార్జిన్లు ప్రాఫిట్లు పెరిగితే డిసెంబర్ క్వార్టర్ లో అప్పుడు ఆలోచిద్దాం. లేకపోతే మాత్రం కొద్ది కాలానికి వేసి చూడటం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు సార్, సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. సుబ్రహ్మణ్యం గారు సార్ మీ డౌట్ అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం. కేపీఐ ఎనర్జీ అండి. కేపీఐ ఎనర్జీ నమస్కారం సార్. కేపీఐ ఎనర్జీ గురించి కేపీఐ ఎనర్జీ బాగా పడిందండి. ఈ మధ్య బోనస్ ఇచ్చారు. ప్రెసెంట్ 335 సార్. పడిపోయింది ఎనర్జీ, అది బోనస్ ఇచ్చిన తర్వాత పడిందండి, పెరగట్లా కాదండి. బోనస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అన్నిటికీ మార్కెట్ మొత్తం ఇంకా డౌన్ అవుతుందండి. అలాగే ఇంకోటి కూడా విఎస్టీ ఇండస్ట్రీస్ అండి. విఎస్టీ ఇండస్ట్రీస్ కూడా అలాగే జరిగింది. ముందు ఒక కంపెనీ చెప్తాం, ముందు ఒక కంపెనీ కేపీఐ చూసినా విఎస్టీ కూడా చూద్దామండి. కేపీఐ ఎనర్జీ చూడాలి అంటే రేటు పడుతుంది అని కనుక భాషను చెప్పాలంటే నేను ఏదో కారణం చెప్పాను అనుకోండి, దాని మూలంగా మీ జేబులోకి రూపాయి రాదు. కాబట్టి ఎందుకు తగ్గింది ఎందుకు పెరిగింది అనేది ఆలోచన పక్కన పెట్టి, అంటే ఈ షార్ట్ టర్మ్ లో ఎందుకు తగ్గింది అనే ఆలోచన చేయకూడదు. మీరు ఇన్వెస్టర్ గా చేయవలసింది ధైర్యంగా స్థిమితంగా ఉండాలి అంటే
నేను కొన్న కేపీ ఎనర్జీ లాభాలు లేకపోతే బోనస్ ఇవ్వదు కాబట్టి లాభాలు ఉంటేనే ఇచ్చింది అనుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, నెంబర్స్ తీసుకుని ఒకసారి స్టడీ చేస్తూ అందులో లాభాలు కానీ సేల్స్ కానీ తగ్గాయా, మార్జిన్లు ఏమైనా తగ్గాయా అని చూడాలి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద నేను డేటా చూపిస్తున్నాను చూడండి. కేపీ ఎనర్జీ కూడా ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేయొచ్చు. చూస్తే సేల్స్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. 2022లో 530 కోట్లు ఉంటే ఇప్పుడు 1100 కోట్లకి సేల్స్ వచ్చింది. ప్రాఫిట్ కూడా మీరు చూస్తే 87 కోట్లు ఉండే ప్రాఫిట్ 230 కోట్లకు వచ్చింది. అంటే మీరు కొన్న కంపెనీ మంచిది, బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉంది, పెరిగాయి. కానీ ఎందుకు తగ్గింది అంటే ఎవరైనా కనుక మీలాగానే ఇంకా ముందే ఎప్పుడో మేల్కొని దాదాపుగా 87 కోట్లు ప్రాఫిట్ ఉన్నప్పుడు కంపెనీ కనుక కొనుక్కుని ఉంటే ఇంత లాభం వచ్చిన తర్వాత నాకు చాలు అనుకుంటే ఇన్స్టిట్యూషన్స్ కి వేరే రీజన్స్ మూలంగా ఎక్కువ క్వాంటిటీ అమ్మారనుకోండి, మార్కెట్ లో రేటు పడుతుంది. రెండవ కారణం, ఇలా సెంటిమెంట్ వీక్ అయినప్పుడు ఈక్విటీలో నుంచి డెట్ మార్కెట్ లో డబ్బులు వెళ్ళిపోతాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా డబ్బులు తీస్తారు. వాళ్ళ పోర్ట్ఫోలియోలో కనుక ఈ కంపెనీ ఉంటే మన చేతితో ఉన్న స్టాక్ మంచిదైనా, మన అన్ని బాగున్నా అల్లుడి రోడ్లో సినిమా సామెత ఎలా ఉంటుందో అన్ని బాగున్నా వాళ్ళు అమ్మితే మార్కెట్ లో పడుతుంది. మార్కెట్ లో తగ్గితే భయపడవలసిన వాళ్ళు ఎవరంటే మీరు కొన్న కంపెనీ ఫండమెంటల్స్ లేకుండా కొంటే భయపడాలి. దీని గురించి నా అంచనా ప్రకారం భయపడవలసిన అవకాశం 1% కూడా లేదు. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 335 ఉంటే నేను అంచనా కట్టినటువంటి మా అంచనా ప్రకారం 579 ఫేర్ ప్రైస్ ఉండాలి. అంటే అంత గ్యాప్ ఉంది. అంటే తక్కువలో దొరుకుతుంది. ఎందుకు తగ్గింది అనేది కాదు, తక్కువలో దొరుకుతుంది. కాబట్టి తక్కువలో దొరుకుతుంటే భయపడాలా, భయపడకూడదు. అన్లెస్ మీకు డబ్బులు ఇవ్వాలో రేపు అవసరం అయితే తప్పితే. సో నా అంచనా ప్రకారం మీరు దాని గురించి ఒక్క నిమిషం కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇంకొక కంపెనీ చెప్పారండి మీరు, విఎస్టీ సార్, విఎస్టీ ఇండస్ట్రీస్, టొబాకో తర్వాత సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్. తెలుసండి, విఎస్టీ ఇండస్ట్రీస్, వైఎస్ ఉత్తమ్ టొబాకో. ఇది కూడా మీరు చూస్తే మాత్రం ఇందులో మాత్రం భయపడాలా వద్దా అంటే మీరే చూడండి ఒకసారి. మార్జిన్స్ కనుక చూస్తుంటే ఇది కూడా సెప్టెంబర్ రిజల్ట్స్ కానీ డిసెంబర్ రిజల్ట్స్ రాలా. ఇది ఎందుకు కొన్నారో ఎందుకు ఉంచుకున్నారో మీరే ఆలోచించారు. కానీ ఒకసారి డిస్కషన్ వినండి. 1100 కోట్లు 2022లో ఉన్న సేల్స్ మొత్తం కలిపి ఇప్పుడు ఎంతకు వచ్చినాయండి? 1400 కోట్లు. అంటే 2 సంవత్సరాలు అయిపోతే 8% కూడా సేల్స్ పెరగల. ఒకటి బ్యాడ్. రెండోది మార్జిన్ చూస్తే 26% ఉండే మార్జిన్ ఇప్పుడు 17% వచ్చింది. అది మన దగ్గర ఉండకూడదు షేరు. ఇప్పుడు దాకా ఉంటాడే అనవసరం. నా అంచనా ప్రకారం లాసు గీసు పక్కన పడేసి అమ్మేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం బెటర్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్.